యోగ్యుడవని, ఆరాధనకు యోగ్యుడవని నా తండ్రి ఈ ఉదయకాల పేడ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అయ్యా ఉదయకాలం నుండి 3 గంటల నుండి నా తండ్రి అయ్యా జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న బిడ్డలను బట్టి స్తోత్రాలయ్యా. నానా తండ్రి ఎంతో విశ్వాసంతో నానా రేయి మొదటి జామున లేచి నీ పాదాలు పట్టుకుంటున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నానా అందరి కొరకు వారు ప్రార్థిస్తుండగా నా తండ్రి వారి ప్రార్థనలన్నీ తండ్రి మీకు ధూపం వల్ల మీ సన్నిధికి చేరుతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తగిన కాలమందు తగిన సమయమందు అయ్యా మీరు వాటికి జవాబులు అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రాలు. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాలను నిండారుగా దీవించండి, అక్కర్లు తీర్చండి ప్రభా. ఏ లోటు లేకుండా నాయన సమృద్ధిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవ ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి వృద్ధులు ఉంటున్నారు నాయన, జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. ప్రతినిత్యము మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. నా తండ్రి మీరు దయతో మమ్మల్ని కనికరించి అయ్యా నా తండ్రి ఇంకా ఎవరైతే ఈ కుటుంబంలో రక్షణ పొందలేదో వారికి రక్షణ భాగ్యం దయచేయమని మొరపెట్టుకుంటున్నాను తండ్రి. దేవా స్తోత్రం స్తోత్రం నాయన. శ్రేష్టమైన నిబంధనకు మీరు పూట కాపరిగా ఉన్నందులకై స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నాకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలపు వేళ మా కొరకు మీరు ఏర్పాటు చేసిన దైవజనరాలు సిస్టర్ నానా తండ్రి ఐరిన్ రీటా గారిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేడం తండ్రి నిండారుగా దీవించండి. ఆమె చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి. చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు సహాయకారిగా ఉండమని వేడుకుంటున్నానయ్యా. ఏ ఆపదలు కలుగకుండా నాయన బిడ్డను కాపాడుతున్నామని వేడుకుంటున్నా. నార్త్ ఈస్ట్ లో నాన్న దైవజనులు ఎంతో మంది ప్రభా శ్రమల పాలవుతున్నారు తండ్రి. వారిని ఆదుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా తండ్రి నీ బిడ్డను నాయన సిలువ చాటున మరుగుపరచండి నా తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నాయన పరలోక మన్నాను కురిపిస్తుండగా మేము నాయన సమకూర్చుకొని ప్రభా నా తండ్రి అంత మాత్రమే కాదు నాయన, మరిచిపోయే వారంగా కాకుండా మా హృదయాల్లో నాయన పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకందరికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. కోర్ కమిటీలో ఉన్న ప్రియబిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నానా తండ్రి ముఖ్యంగా ప్రసిద్ధ సిస్టర్ లలిత సిస్టర్ జాన్సన్ బట్టి నాయన, స్వరూప్ బ్రదర్ ని బట్టి, రాకడ భాగ్యం గారిని బట్టి స్తోత్రాలు, రమణ మీగడ గారిని బట్టి, తేజ ఎఫ్రింటెస్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా ఎంతో మంది దైవజనులు జాయిన్ అవుతున్నారు ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి నా ప్రభా నాన్న నీటి రిజల్ట్స్ రానయ్యుంటుండగా నాయన రాసిన బిడ్డలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి రిజల్ట్స్ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఐరిన్ రీటా గారితో మీరు ఉండండి ప్రభా నాయన. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించడానికి ఆ బిడ్డకు మీరే సహాయపడమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ నిర్మల్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవల్లో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. అది అంతేకాకుండా మరియు బ్రదర్ నిర్మల్ గారు కూడా ప్రభు సేవలో ఎంతో ఎదుగుతా ఉన్నారు. వీరిని వీరి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. So friends, this morning, I think maybe last Friday or the Friday before, we said that we need to start praying
praying for our needs. You know, స్నేహితులారా గత శుక్రవారము మీతో చెప్పిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా మన అవసరాల నిమిత్తము మనం ప్రార్థన చేయాలని కూడా నేను చెప్పి ఉన్నాను. ఆ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. and when I say we need to pray for our needs, all our brothers and sisters, we all have some needs that we all need to pray for. There are some needs that are urgent. There are some needs that are, some people are troubled. Some people need help. Some people just need prayers. And some people are going through a difficult time. But all this, if we share, if we pray for one another, then there is great blessings, because God always says, pray for everyone. And everything that pray, అయితే మనం ప్రతి ఒక్క అవసరాల నిమిత్తం ప్రార్థన చేయాలి. కొంతమందికి సాధారణమైన అవసరతలు ఉంటాయి, కొంతమందికి చాలా ప్రాముఖ్యమైన అవసరతలు ఉంటాయి, కొంతమందికి అత్యవసరమైన అవసరాలు ఉంటాయి. ఏవైనప్పటికీ కూడా మనం పంచుకొని మనం ప్రార్థన మనం చేయాల్సిన అవసరత మనకున్నది. మనకి and all of us are brothers and sisters. When you pray for your family members, it is such a blessing. So I think we should start interacting more with each other, in the sense, pray for each other, pray for our needs. And also we need to start communicating with each other, because without communication, there is no progress. మనము సహవాసము కలిగి సహోదరులుగా సహోదరులుగా మనం అర్థం చేసుకొని మనము ఒకరి అవసరాలు ఒకరు మనం పంచుకొని మనము ప్రార్థన చేయాల్సిన ఖచ్చితంగా ఉంది. మరి సహవాసం లేకుండా మనము ఒకరి నిమిత్తము ఒకరు మనం ప్రార్థన చేసుకోలేము మనము. And even my sharing with you people over time, I'm not sure whether you want it this way. Do you need me to change the way I say things? Do you want a different pattern of my bringing you all the message? So if you people, communicate, you let me know if there is something you all don't understand, call me, speak to me, and I can help you people to understand something, because I do realize that I speak sometimes when I get carried away with the subject. I just tend to just speak out without thinking about another person. అయితే నేను గత కొన్ని దినాల నుంచి మీతో మాట్లాడుతున్న దేవుని యొక్క వాక్యం విషయాల్లో దయచేసి మీరు మీ యొక్క ఆలోచనలు పంచుకోండి. నేను ఈ విధంగా మీతో పంచుకోవచ్చా, నేను పంచుకుంటున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా లేదా? సో నేను ఒకటి గమనించాను, ఏంటంటే నేను పంచుకుంటున్న విషయాల్లో ఒక్కొక్కసారి నాకు తెలియకుండా కొన్ని విషయాలు నేను పంచుకోవడం జరుగుతుంది. సో అటువంటిది ఏదైనా ఉంటే దయచేసి మీరు నాకు కాల్ చేసి చెప్పండి. మీరు అవసరమైతే నన్ను మార్చుకుంటాను ఆ విషయాల్లో కూడా నేను. Yeah, you can call me. I'll put my number down. Call me anytime. Ask me to explain something to you, and we can go over it slowly. There is no hurry to understand anything. సో నా కాంటాక్ట్ నెంబర్ నేను అక్కడ మెన్షన్ చేస్తాను. నేను అక్కడ కనుక నేను చెప్పిన విషయాలు ఎవరికైనా అర్థం లేకపోతే దయచేసి నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యేలాగా మరలా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను. So if anybody needs any prayer request, put it out. So by Thursday evening, Bobby or Nirbal can send it all across to me, and then we can start praying. And I want some interaction to take place. Then at least I know that, things are moving with you people. There is some understanding.
there's a communication, because as I say, friends, even Jesus communicated. అయితే మీకు ఏదైనా ప్రార్థన విన్నపాలుంటే దయచేసి గురువారం కల్లా మీరు నాకు తెలియపరిచినట్లయితే బాబీ ద్వారా కానీ సంఘ పెద్దల ద్వారా కానీ తెలియపరిచినట్లయితే తప్పకుండా ప్రార్థన చేస్తాను. అలాగే మనం ఒకరు మనం పరిచయం చేసుకోవాలి. ఆ సహవాసంలో చేసుకుంటే మనం ఇంకా బాగా ప్రార్థన చేసుకొని మనము ముందుకి వెళ్ళగలుగుతాం మనము. Yes, and it's not a difficult number to remember also. అయితే ఇప్పుడు నా యొక్క ఫోన్ నెంబర్ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలనేటువంటి నెంబర్ ఏం కాదు, సులువైన నంబరే. So now this morning again we will pray for the needs of, there are so many people who run NGOs. There are so many people who are nurturing young children. There are so many people that are taking care of them completely, which maybe they are taking care of their education, their food and their stay and everything. So everything today is, we need to look at these people. We need to have some compassion and we need to ask God to intervene for them. So let us start praying for them. అయితే ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలు బట్టి మనము ప్రార్థన చేయాల్సి ఉంది. ఎన్జిఓస్ అంటే క్రైస్తవ సంస్థలు ఉన్నాయి. ఓకే, వాటి కోసం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లల మధ్యలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు కనుక ఇటువంటి అనేకమైన సంస్థలు పరిచర్యలు జరుగుతున్నాయి. వాటి మధ్య దేవుని యొక్క ప్రేమ, కనికరము, దయ వీళ్ళందరూ కలిగి ఉండి వీళ్ళు పరిచర్య చేయలాగిన మనం ప్రార్థన చేయాల్సి ఉన్నది మనకి. So come, let's start praying now and let's see God will lead us. I am sure God will lead us if we all ask in earnest, because all God wants us to do is speak to him about it. Speak to him about our trouble, and he is there to help us to understand. He is there to help us to iron out our problems. కనుక మన ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థన విన్నపాలు ఆయన సన్నిధిలో పెట్టి మనం ప్రార్థించేద్దాము, దేవునితో మాట్లాడదాము, దేవుని యొక్క నామాలు జ్ఞాపకం చేసుకుందాము, ఆయన కొరకు మనం మాట్లాడతామని నమ్ముదాం మనము ఉదయకాల సమయంలో మన ప్రార్థన విషయాల్లో. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, thank you for bringing each one of us here this morning to this altar, Heavenly Father. పరలోకమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ఉదయకాల సమయంలో ఈ విధంగా మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. And as I bring the word this morning, Heavenly Father, speak through me. Help each one of us to understand the communication that you are using each one of us for, Heavenly Father. And thank you for ఉదయకాల సమయంలో ప్రభా, నేను మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఈ వాక్య భాగాలను ప్రభా దేవా ఇతరులకు అర్థమయ్యేలాగా తండ్రి చెప్పడానికి నీ కృపని మాకు దయచేయమని ప్రార్థించేస్తున్నాను. And thank you for Nirmal for helping him to help each one of us to understand it in the way that we need to speak, Heavenly Father. Thank you for giving him to us. మాకు ఏ విధంగా అర్థం అవ్వాలో తండ్రి ఈ వాక్య భాగాన్ని మాకు అర్థమయ్యేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. Heavenly Father, today we we bring before you, Heavenly Father, people who are running NGOs, Heavenly Father, people who are creating spaces for the children, Heavenly Father, and above all, Heavenly Father, I pray that you will not only bless the works of their hands, you will bless them and their families, Heavenly Father. దేవా ఉదయకాల సమయంలో NGOs ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి, పిల్లల మధ్యన పరిచర్య చేస్తున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క చేతి పనిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను.
Bless the place where they are running the NGOs, Heavenly Father. I pray that there will be hands that come forward to help, Heavenly Father. I pray that you will provide for every need of theirs, Heavenly Father. Yes, Heavenly Father, manna comes from heaven, Heavenly Father. I pray that you will shower them with blessings, Heavenly Father. I pray that you will shower them with grace, Heavenly Father. And above all, Heavenly Father, strengthen them in their resolve to know you better. దేవా ఉదయకాల సమయంలో ఎన్జిఓస్ వాళ్ళు ఎక్కడైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళ యొక్క స్థలాల్ని దీవించండి. వాళ్ళు చేసిన ప్రతి పరిచర్య భాగం కూడా ఏది విడిచిపెట్టకుండా దేవుని దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. I also pray, Heavenly Father, people amongst us who are not well, Heavenly Father, people who are ailing, Heavenly Father, people who need help, Heavenly Father, in whichever way, Heavenly Father. I ask you to bless them, Heavenly Father. దేవా మరి ఎన్జిఓ వాళ్ళతో కలిసి సహపరిచారికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి ఏ విషయాల్లో ప్రభా నీ సహాయం అవసరమో వాళ్ళకి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. Let your healing hands be upon them, Heavenly Father. Touch them and heal them, Heavenly Father. దేవా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో దేవా నువ్వు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. స్వస్థపరిచే నీ హస్తాలు వాళ్ళ మీద ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాము. And I pray, Heavenly Father, that you take care of all the elderly people, Heavenly Father. Bless them abundantly too, Heavenly Father, and strengthen them in their day-to-day activities too. దేవా ముఖ్యంగా వృద్ధులు పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు చేస్తున్న దినచర్యలన్నిటినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. And Heavenly Father, we also pray for the children, Heavenly Father. You have said, suffer little children to come unto me. We do not need to stop them. We need to help them to understand you, Heavenly Father. I pray you will bless them. I pray you will give them the wisdom, Heavenly Father. And above all, Heavenly Father, guide their footsteps. దేవా పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం సెలవిచ్చావు. పిల్లల్ని ఆటంకపరచొద్దు, నా యొద్దకు వాళ్ళు రానియండి అని మీరు చెప్పిన వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాము కనుక పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చక్కని ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. Yes, Heavenly Father. We also pray for the youth of our people, Heavenly Father. Bless them abundantly, Heavenly Father. Thank you for the wisdom that you impart to them, Heavenly Father. I pray that you will also keep them in the straight and narrow way, Heavenly Father. Who all are looking for life partners too, Heavenly Father. I pray, Heavenly Father, that they will come to you in their need of the hour, Heavenly Father. And I pray, Heavenly Father, that you will guide them. Guide them to the ones that are waiting for them, Heavenly Father, and keep them in your grace. దేవా ముఖ్యంగా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అలాగే యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను తండ్రి దేవా వాళ్ళని దీవించని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎవరైతే మరి వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళని కూడా మీరు దీవించండి దేవా. వాళ్ళ ప్రార్థనలు ఆలకించి కావలసిన వాళ్ళని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. And Heavenly Father, I also pray for families, Heavenly Father. I pray for our life partners, Heavenly Father. And I also pray, Heavenly Father, that you will have peace amongst the family members, Heavenly Father. Give them your grace, Heavenly Father, and help all to turn towards you, Heavenly Father. That knowing, Heavenly Father, every good grace comes from you, and that the families are safe and healthy, Heavenly Father. దేవా అలాగే కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాళ్ళని దీవించండి. కుటుంబంలో మరి భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని దీవించండి. కుటుంబంలో ప్రభా నీ సమాధానము వాళ్ళకి కలుగులాగినా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ యొక్క ఆశీర్వాదము తండ్రి ఇరువైపుల తండ్రి ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. I ask all these and bring all these petitions before you
and ask for your love and mercy on each one. దేవా, ఈ విన్నపాలన్నీ కూడా నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. In your very precious and holy name, I ask this prayer. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, friends. So today we are going to speak about a topic that you and I should always follow, friends, but we never do it. అయితే ఈ రోజు నేను చెప్పబోయే అంశము ఏంటంటే, సాధారణంగా దాన్ని ఎప్పుడు మనం వెంబడించము కనుక అది ఏంటి ఆ విషయాలు మనం చూద్దాం మనం. And the theme today I will say is, judge not and you will not be judged. మరి నువ్వు ఇతరులకు తీర్పు తీర్చుకుడి, ఎందుకంటే నువ్వు తీర్పు తీరుస్తే నువ్వు తీర్చబడతావు నీవు కూడా నువ్వు. And you can imagine that is the one thing that we do so spontaneously, and we just do it without thinking. ఒక్కసారి ఊహించండి, అనేక సార్లు మనం ఆలోచన లేకుండా మనం వెంటనే ఇతరులను మనం తీర్పు తీర్చుతాం మనం. But God also says, guard your tongue. Pardon me అండి. God also says, guard your tongue. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ యొక్క నాలుకను భద్రపరుచుకో అని చెప్తున్నాడు దేవుడు. So let us not judge people. కనుక దయచేసి ఎవరిని కూడా మనము తీర్పు తీర్చకూడదు. Let us hold ourselves back from judging people or situations. అన్ని పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా తీర్పు తీర్చకుండా ఉండడానికి ఒక అడుగు వెనక్కే ఉండాలి మనం. And today's passages we will read is from the book of Job, Romans and Luke. ఈ రోజు చదవబడుతున్న వాక్య భాగాలు యోబులో నుంచి రోమిల్ రాసిన పత్రికలో నుంచి అలాగే లూకా సువార్తలో నుంచి చదవబోతున్నాం మనం. So now the book of Job, as you know, is in the Old Testament. ఈ యోబు గ్రంథము అది పాత నిబంధనలు ఉన్న సంగతి మనకు అందరికీ తెలుసు. మనకి it has been classified as the book of wisdom and also poetry. మరి అది జ్ఞానము, అది అలాగే మరి పోయిట్రీ ఆ పుస్తకం కింద పద్యాలు సంబంధించిన పుస్తకముగా అది ఆ విధంగా పుస్తకం రాయబడింది ఆ గ్రంథము. And the book of Job is the theme about the book of Job is that it is asking the same old question that it does. And what is that question? మరి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఏంటంటే పదే సార్లు అడుగుతున్న పాత ప్రశ్నలే మనకి ఈ గ్రంథంలో కనిపిస్తుంది. అదేం ప్రశ్నలో మనం చూద్దాం మనం. And the question is, why do the righteous people always suffer? మరి ఆ ప్రశ్న ఏంటంటే, నీతిమంతులు ఎప్పుడు కూడా ఎందుకు శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి, బాధపడాలి? Especially when God is the God of love and mercy. మరి ముఖ్యంగా మన దేవుడు ప్రేమమయుడు, కనికరం గల దేవుడే ఉన్నప్పుడు. And this always rests on the knowledge that God is sovereign, and all man needs to know is to acknowledge it. Pardon me? All we need to know is God is sovereign, and we need to acknowledge it. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. ఆ యొక్క జ్ఞానమును మనం కలిగి ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి మనం. And one of Job's friends says that suffering means purifying the righteous. మరి యోబు యొక్క స్నేహితుడు అంటాడు, మరి శ్రమలు ఏం చేస్తుందంటే ఒక నీతిమంతుడినంట
పరిశుద్ధునిగా చేస్తుందంట. Now we all know that Job was a priest in his family, just like Abraham, Isaac, and Jacob. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వలె యోబు కూడా కుటుంబములో ఒక యాజకుడై ఉన్నాడు. And Job's wealth was counted in his family members and his livestock. మరి యోబు యొక్క ఆ ఐశ్వర్యము తన కుటుంబానికి చెందినదే ఉంది తనకి. Because he recognized God's hands in his affairs, God had blessed him abundantly. ఎందుకంటే దేవుని యొక్క హస్తము, దేవుని తన కుటుంబ విషయాల్లో యోబు గ్రహించాడు కాబట్టే యోబు అత్యధికంగా దీవించబడ్డాడు. And Job was also a very upright person, and he was very perfect. He feared God. మరి యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అయి ఉండి అలాగే నీతిలో కూడా జీవించే వ్యక్తిగా ఉన్నాడు. And he hated evil. మరి చెడును అసహించుకునే వ్యక్తిగా ఉన్నాడు యోబు. Now, when we start reading the book of Job, in chapter 1 only you will read about that there is a tussle going on between God and Satan. మరి యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆ మొదటి అధ్యాయంలోనే దేవునికి మరి సాతానికి మధ్యలో అక్కడ ఒక గొప్ప సంగ్రామము జరుగుతుందనే విషయాన్ని మనకి గమనించగలుగుతాం మనం. And God does give Satan the go ahead or the permission to try Job, because I said, no, Job was really very perfect and he was very upright in everything. So God's strength on Jacob was great. So God told Satan that, why don't you go and test him then? మరి యోబు తన జీవితంలో ఎంతో నీతిమంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే ఉన్నాడు కాబట్టి దేవుడు సాతానికి అనుమతి ఇచ్చాడు, నువ్వు ప్రయత్నించుకో నా సేవకుడికి దగ్గరికి వెళ్ళి అనే విషయాన్ని మనం గమనిస్తాం. What do you think Satan says? I want you to read verse 9. మరి సాతానుడు ఎటువంటి జవాబు ఇచ్చాడో ఆ 9వ వచనం మనం చదువుకుందాం మనము. మొదటి అధ్యాయము 9వ వచనము. Is it first chapter 9th verse? First chapter verse 9, yes. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. ఓకే అని అడుగు 8వ వచనము 2వ సగభాగం నుంచి చదువుతున్నాను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడువై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడుగగా అపవాది యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడైనా నీవు అతనికి అతని ఇంటి వాడికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె చేసిదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. I read till 10th verse. Okay, good. Now, you can imagine, friends, when there is this fight going on or this war going on between God and Satan, God also tells Satan, yes, go and test him, but మరి you cannot దేవునికి harm a hair of his head. మరి దేవునికి సాతానికి ఈ యొక్క యుద్ధం అయినప్పుడు దేవుడే స్వయంగా చెప్పాడు సాతానికి, వెళ్ళి నీవు యోబుని కావాలంటే పరీక్షించుకో అని చెప్పాడు దేవుడు. And there are times when you continue reading the book of Job, you will see that Job does falter. మరి యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోబులో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, మనం గమనించగలుగుతాం మనం. Why? Because every good grace that
was given to Job was taken away from him. ఎందుకంటే యోబుకి ఇవ్వాల్సిన ఆ యొక్క అన్ని విషయాలు యోబుకి కృప తీసివేయబడింది కాబట్టే. Which means the wealth of his, the wealth that was his children, 7 sons and 3 daughters, were taken away from him. ఎందుకంటే యోబు కలిగి ఉన్న ఆ సంతానం కూడా తీసివేయబడింది. And the thousands of livestock that he had, that was also his wealth, because in those days wealth was through their livestock. మరి తను కలిగి ఉన్న ఆ యొక్క ఐశ్వర్యం అనేటువంటి ఆ యొక్క పశువులను కూడా తీసివేయబడింది యోబు జీవితంలో నుంచి. But now what we are going to be reading Job chapter 19. If you start reading the earlier portion of Job 19, you will see that Job, he was blaming God for his plight. మరి యోబు యొక్క పరిస్థితిని బట్టి యోబు దేవుని మీద నింద వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ యొక్క యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మనకి. But we are going to be reading Job 19, 1 to 6, and then 21 to 29. Job 19, 1 to 6, and then 21 to 29. మరి యోబు గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మనం చదువుతున్నాము. అలాగే 21 నుంచి 26 వచనాల వరకు కూడా మనం చదువుతాం మనము. Shall I go ahead and read? Please. అంతటా యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకునడి. From 20 to 26, right? 21 to 29. 29. 20వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుతున్నా. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలునను కొనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి, జరిగిన దాని కారణము నాలో ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమిదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడెను. Yes. Now see how Job's desperation is coming out. He suddenly realized, first he was wanting to blame God for his plight, for the situation he was in. మరి యోబు తన జీవితంలో ఆ తీవ్రత ఎలాగ ఎక్కువ అవుతుందో మనకు కనిపిస్తుంది. ప్రారంభం మరి తన పరిస్థితిని బట్టి బయటికి ఎలా రావాలో ఏంటో నాకు ఆలోచనలు కలిగి ఉన్నాడు. But still Job never stopped thanking God and praising God.
మరి యోబు ఆ సమయంలో మరి దేవుని నిందించాల్సిన పరిస్థితుల్లో కూడా మరి యోబు అయితే దేవుని పట్ల కృతజ్ఞతల స్తుతులు ఆపడము మానలేదు. even putting his trust in God. ఆ యొక్క శ్రమలో కూడా యోబు దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాడు. Even though he suffered so much, ఆయన అంత శ్రమ గుండా వెళ్ళినప్పటికి కూడా but his trust in God was complete. ఆయన యొక్క నమ్మకం అయితే దేవుని యందు ఎంతో పరిపూర్ణముగా ఉంది. And he kept praying for God to uplift him. మరి ఆ యొక్క శ్రమలో కూడా యోబుని పైకి లేవనెత్తమని యోబు దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. And he even wanted everything to be written on stone. మరి ప్రతీది కూడా తను రాసుకున్నాడు, తను భద్రపరచుకోవడానికి. He says, because I want everybody to know. ఎందుకంటే నేను రాసిన ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని. Now, the message I want to bring out in this, friends, is judging not, and you will not be judged. మరి నువ్వు తీర్పు తీర్చుకుడి, నీవు కూడా తీర్పు తీర్చబడవు అన్నొక అంశాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. And in the passage we read that, Job was also pleading with God, but he was also blaming God. మరి అక్కడ చదవబడిన వాక్య భాగంలో యోబు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, దాంతో పాటు దేవుని కూడా నిందిస్తున్నాడు యోబు. Right through it, God did not leave Job. He carried him also. మరి ఆ పరిస్థితుల్లో కూడా దేవుడైతే యోబుని విడిచిపెట్టలేదు. ఆ శ్రమల గుండా కూడా దేవుడు యోబుతో ఉన్నాడు. And when we read further in the book of Job, you will know that God blessed him so abundantly that he gave him that many sons that he had, that many daughters that he had, and he multiplied every livestock. If he had 1,000 goat, he got 2,000 goats. If he got 5,000 sheep, he got 10,000 sheep. మరి ఆ గ్రంథంలో ఇంకా ముందుకి మనం చదువుతున్నట్లయితే యోబు గ్రంథంలో దేవుడు మరి యోబుని ఎంత అత్యధికంగా దీవించాడంటే, తాను కోల్పోయిన కుమారులను కుమార్తెలను బదులుగా దేవుడు ఇంకా అనేక మంది కుమారులను కుమార్తెలను ఇవ్వడము మనకి తిరిగి దీవించబడడం మనకు కనిపిస్తుంది. అలాగే కోల్పోయిన పశువులను కూడా రెండంతలుగా దేవుడు దీవించడం మనం గమనిస్తున్నాం. మనము ఉదాహరణకు ఒక 1000 ఆవు దూడలు గాని లేదంటే మేకలు గాని బదులుగా మరి యోబు 2000కు దీవించబడ్డాడు. సో ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా రెండంతలుగా యోబు దీవించబడ్డం అనే విషయాలు మనకు కనిపిస్తున్నాయి. But although God restored him and gave him twice that or 100 times that livestock, he got the same number of children that he had before they died. మరి అలాగే యోబు జీవితంలో తను ఆ యొక్క నాశనానికి గురి కాకముందు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాటికంటే కూడా రెండంతులుగా దేవుడు యోబుని దీవించటం మనం గమనిస్తున్నాం మనము. Yes. And not only that, friends, when God blesses you abundantly, he will always give you your heart's desire. అదే కాదు కానీ దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు ఖచ్చితంగా మీ హృదయ వాంఛనను కూడా ఆయన తీరుస్తాడు. ఆయన There is nothing you will lack. నీ జీవితంలో ఏది కూడా నీవు లేమి కలిగి ఉండవు నీవు. Can you imagine? Job lost 7 sons and 3 daughters.
ఒక్కసారి ఊహించండి, యోబు 7 కుమార్తెలను 7 కొడుకులను కూడా కుమారులను కోల్పోయాడు. And yet God restored that many sons and daughters back to him. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతమంది కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడో యోబు జీవితంలో అదే రీతిలో దేవుడు సమకూర్చాడు. So friends, let you and me continue in our prayers, in our need for what we have, because when he gives it in his time, it is full. అయితే కనుక మనము మన జీవితంలో ఏది కలిగి ఉన్నామో మనం అందును బట్టి ప్రభువుకి మనము స్తుతులు చెల్లిస్తూ ఆయన మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఇచ్చినప్పుడు మాత్రము అది పరిపూర్ణముగా, అది సంపూర్ణముగా ఉంటుంది. Now let's turn to the book of Romans. ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక మనం తిరుగుద్దాం మనము. And as we said earlier, Romans was written by Paul and it was one of his greatest works. మరి గతంలో చెప్పినట్టుగా రోమిల్ రాసిన పత్రిక మరి పౌలు అనే భక్తుడి చేత రాయబడిన ఈ పత్రిక అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన పత్రిక. And these 13 chapters in the book of Romans which is in the New Testament, is the book that is first amongst the books. మరి ఈ పత్రికల్లో మరి ప్రథమ పుస్తకమైన ఈ యొక్క రోమిల్ రాసిన పత్రిక నూతన నిబంధనలో. While the 4 Gospels give us lets us know about the works and words of Jesus, మరి 4 సువార్తలు యేసయ్య చేసిన కార్యాలు విషయాలు రాయబడి ఉన్నాయి. the book of Romans speaks about his sacrificial death. మరి రోమిల్ రాసిన పత్రిక మరి ఆ యొక్క త్యాగపూర్వకమైన మరణం కొరకు రాయబడి ఉన్నది. And we must know that the good news of Jesus Christ is facts that we need to believe in. మరి యేసయ్య చేసిన మేలుకరమైన ఆ విషయాలు, ఆ సత్యాలు మనం విని అర్థం చేసుకొని నమ్మవలసిన ఉన్నవి. Because it is both in righteousness as well as it is justified by God's grace. ఎందుకంటే దేవుని దృష్టిలో అది నీతిగా ఉంది, ఆయన కృప ద్వారా అది నీతిగా ఎంచబడింది కాబట్టి. Now we must know that as I said, this book was written in Corinth. మరి ఈ రోమిల్ రాసిన పత్రిక కొరింథీయులు అనే ప్రాంతంలో రాయబడిన గ్రంథమై ఉంది ఇది. And we must know that the church that was in Rome was not really built by Paul, as most people believe. మరి అనేక మంది నమ్ముతున్నట్లుగా రోమా ప్రాంతంలో కట్టబడిన ఆ సంఘము అది నిజమైన దేవుని యొక్క సంఘము కాదని మన విషయం తెలుసుకోవాలి. But it was really the people, they say it is the people whom the Holy Spirit descended on, and the people who carried the Gospels to the church there. Can you repeat once again, madam? Yeah. The people the church that was actually built when he went to Rome, the church that was built, it was built by the pilgrims and the people who the Holy Spirit had come upon. సో అక్కడ రోమా ప్రాంతంలో కట్టబడిన సంఘము అక్కడ యాత్రికులుగా ఎవరైతే అటుపక్క వచ్చారో వాళ్ళ ద్వారా కట్టబడిన సంఘమై ఉన్నది. అలాగే అప్పుడు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళ చేత కూడా ఆ సంఘము కట్టబడి ఉంది. And Paul was very keen to go to Rome because he had heard so much about it. కనుక
ఆ సంఘము నిమిత్తం అనేక విషయాలు విన్నాడు కాబట్టి పౌలు భక్తుడు ఖచ్చితంగా రోమాకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. And it was, as I've said, not only built by the people of the pilgrims, but imagine they carried things to the church in Rome to build it up. మరి వాళ్ళు ఆ సంఘాన్ని కట్టడానికి వాళ్ళు కలిగి ఉన్న వస్తువులను తీసుకెళ్లి వాళ్ళు కట్టారంట వాళ్ళు. Now, if we read chapter 14, 14వ verses అధ్యాయం 1 అని to 13, చదివినట్లయితే 14 chapter 14, verses 1 to 13. ఓకే, రోమీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం మనం చదువుకుందాం మనము. Shall I read, madam? Yes, please. ఓకే. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనిడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒక్కడు బలహీనుడై కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలనగా దేవుడు అతనిని చేర్చుకునెను. అతడు నిలిచిండుట అయినను పడిండుటైనను అతని సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒక్కడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరచు కొనవలెను. దినమున లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకరు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనిడి. Now, again here, when these 13 verses that we read, what does weak in the faith mean? Pardon me? What does weak? The first verse, when it says, him that is weak in the faith receive ye. What does it mean? అయితే ఈ 13 వచనాల్లో మనం చదివిన భాగంలో మొట్టమొదటి వాక్యం చూసినట్లయితే విశ్వాస విషయంలో బలహీనుడై ఉన్నాడని వాక్యం ఉంది. దాని అర్థం ఏమిటి? It means that people who are weak in faith means they do not have complete knowledge of Christian life. అంటే ఎవరైతే విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో వాళ్ళకి క్రైస్తవ జీవితం పట్ల పరిపూర్ణంగా అవగాహన లేదని అర్థం చేసుకోవాలి. And even if we are so knowledgeable, we should be very careful because we can fall on the wayside. అయితే మనము మన జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా మన జాగ్రత్తగా ఉండాలి. మనం పడిపోతామేమో అన్న సంగతి. Because overconfidence makes us slip. We have to be very careful about that. మనకి అన్నీ తెలుసులే
అని ఒక ఆలోచన భావం కలిగి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. And here Paul is trying to tell us that our Christian life should be like what he has written to us about in faith, not judging people. మరి కనుక పౌలు రాసిన విధంగా క్రైస్తవ జీవితము విశ్వాసం మీదే ఆధారపడి ఉండాలి తప్పించి మనము ఒకరిని ఒకరు తీర్పు తీర్చకూడదు అని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు ఇక్కడ. And continue in our faith, putting full trust in God. కనుక మన విశ్వాసము ద్వారా దేవుని యందు నమ్మకము ఎల్లకాలము కలిగి ఉండాలని కూడా రాస్తున్నాడు. And everything that we speak, it's never right or wrong. We must learn how to be judgmental. We must know what is right and we must know what is wrong. మనం మాట్లాడుతున్న ప్రతి సమయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో ఆ యొక్క అవగాహన కలిగి మనం ఉండాలి మనం. So friends, as today's message keeps telling us, don't keep judging each other. Don't keep judging, whether it is faith or whether it is in any other sphere in life. Don't judge people. కనుక ఈ రోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఎవరిని కూడా మనము తీర్పు తీర్చకూడదు. వాళ్ళకి విశ్వాసము అయిండొచ్చు, అలాగే వాళ్ళకి జీవితాల్లో వేరే కోణాలు కూడా అయిండొచ్చు. మనం తీర్పు తీర్చకూడదు. And I have to tell you one very simple thing, what I mean by judging. It's a very nonsensical thing, but this was what I was doing all the while. You see, అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. తీర్పు విషయంలోని నేను ఈ తీర్పు విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండే విషయము. నాకు తెలియకుండా చేసిన విషయాన్ని పంచుకుంటున్నాను. As you know, it is now the rainy season in the north of India. మరి ఉత్తర భారతదేశంలో ప్రస్తుతానికి వర్షం కురుస్తుందట. So you know the umbrellas come out. మరి వర్షాకాలం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా గొడుగులు వేసుకొని మనం వెళ్తాం బయటికి మనం. And as it stands, sometimes you forget where you put things. అలాగే కొన్ని సందర్భాల్లో వాడిన తర్వాత ఆ వస్తువుని ఎక్కడ పెట్టాలో కూడా మనం మర్చిపోతుంటాం. So what was I doing? I was also judging everybody. I'm sure he has taken it. I'm sure she has taken it. మరి నేనేం చేస్తున్నానంటే నాకు తెలుసో తెలియకో నేను తీర్పు తీరుస్తున్నాను. ఖచ్చితంగా ఈ వస్తువు తీసుకున్నాడు, పలానా చోట పెట్టలేదు, పలానా చోట పెట్టాడు అన్నొక సరైన అవగాహన లేకుండా నేను తీర్పు తీరుస్తున్నాను. And me, I was putting the blame on everybody. మరి నేనేం చేస్తున్నా ప్రతి ఒక్కరి మీద నేను నింద వేస్తున్నాను నేను. And why? Because I was looking for it also. ఎందుకంటే దాని కొరకు ఆ విషయం కొరకు ఎదురు చూస్తున్నాను. And it took me 2 weeks to find out that it was lying in a box. కనుక ఆ గొడుగు ఎక్కడుందో నేను కనుక్కోవడానికి 2 వారాలు పట్టింది. ఎందుకు చూస్తే ఆ గొడుగు ఒక పెట్టెలో ఉంది ఆ గొడుగు. Now can you imagine how stupid it would have been if I had made an announcement to the whole world? మరి లోకానికి బిగ్గరగా నేను తీర్పు తీర్చే విధంగా గట్టిగా నేను చెప్తే అది ఎంత వెరితనంగా ఉంటుంది ఆ విషయము. It's a silly example, but it's true. And you won't believe it. How many people I would have hurt in the bargain? మరి వినడానికి ఎంతో సులువైన ఉదాహరణ అయిండొచ్చు కానీ మరి ఆ సమయంలో ఎంతమంది వాళ్ళు బాధపడి ఉండొచ్చు. I would have blamed my nephews. They are so irresponsible. They would have left it there, or they would have taken it and not remembered it. So I was blaming their brains included. కానీ నా బంధువుల్ని, నా స్నేహితుల్ని అందరినీ నేను వాళ్ళ మీద నేను నిందించాను. ఎందుకంటే వాళ్ళు తీసుకొని సరైన చోట పెట్టలేదు అనేసి నేను అనేక మాటలు అని ఉండొచ్చేమో నేను వాళ్ళందరినీ కూడా.
And I was blaming the vegetable vendor also. మరి కాయగూరలు అమ్మే వ్యక్తిని కూడా నేను నిందించాను. And I was blaming everybody that was walking through my house. నా ఇంటి గుండా వెళ్తున్న ప్రతి వ్యక్తిని కూడా నేను నిందించాను నేను. And can you imagine if I had opened my mouth and started speaking about it? How many people I would have hurt in the bargain? ఒకసారి మీరు ఊహించుకోండి, నేను నిజంగా నోరు తెరిచి నేను అందరిని ఆ విధంగా నిందించినట్లయితే ఎంతమంది వాళ్ళు గాయపరచబడి ఉండేవారు. So friends, when I say judge not, I'm the first one that actually I should be ashamed of myself. I do have to admit I have to be ashamed. కనుక నేను తీర్పు తీర్చుకుడి అని చెప్తున్నానంటే మొట్టమొదటిగా నేనే సరి చేసుకోవాలి. ఎందుకంటే నేను సిగ్గుపడుతున్నాను నేను చేసిన పనిని బట్టి. And if I put my trust in God, He would have led me to it much earlier. నేను దేవుని నమ్మిక ఉంచినట్లయితే దేవుడు ముందుగానే నాకు నా జీవితంలో గొడుగు విషయంలో కార్యం జరిగించేవాడు. So friends, కనుక స్నేహితులారా, everything, trust God, He will do it for you. But judge not like me. Don't judge people, because there are a lot of people who can get hurt in the bargain. కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా నాలాగా మనుషులను తీర్పు తీర్చకుండా దేవుని యందు సంపూర్ణంగా మనం నమ్మిక ఉంచుదాం మనము. So that is one of the reasons why even the Bible tells us simple things like this, which is so amazing when you read about it. దేవుని గ్రంథంలో కూడా ఇటువంటి విషయాలు ఎంతో సులువుగా చక్కగా మనకి బోధిస్తున్నాయి మనకి. So let's we read Romans 14:1-13, didn't we? Yes, we read. Now let's take the book of Luke. We'll take chapter 6. లూకా సువార్త 6వ అధ్యాయం తీద్దాం ఒకసారి మనము. Verses 37-42. 37 నుంచి 42వ వచనం వరకు మనం చూద్దాము. లూకా సువార్త 6వ అధ్యాయము from 36 to 42, right? 42, correct. Okay. 6వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుతున్నాను. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవాడై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడునని చెప్పెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నులుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నులుసును తీసివేయు నిమ్మని నేను ఎలాగో చెప్పగలను? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. Thank you. Now again, here is another time when we are being instructed not to judge. మరి ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే వాక్యము ద్వారా ఇతరులకు తీర్పు తీర్చకూడదు అనొక సూచన మనకి తెలియబడుతుంది. And here God is saying, when you are giving, give generously. ఇచ్చేటప్పుడు మనము మరి హృదయపూర్వకంగా మనం ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలంటే మనం. Why does God say that? Give generously. మరి ఎందుకు ధారాళంగా ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు? It is because when God gives, He gives with an open hand.
He gives you in abundance of everything. ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు తిరిగి దేవుడు మనకి తన హస్తము చాచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతతో అంటే దేవుడు మనం దీవిస్తాడు. So that's how we must give, friends. When we are giving, give with an open heart and with an open hand. మనం ఇచ్చేటప్పుడు మన హృదయం అంతటితో మనము మన హస్తాలు కుదిలించి కాకుండా హస్తాలు విప్పి మనం ఇతరులకు మనం దీవించాలి. And this is one of the sermons that was given to the disciples. మరి శిష్యులకి ఇవ్వబడిన ఇదొక వర్తమానం అయి ఉన్నది. And what does verse 39 tell us? ఇక్కడ 39వ వచనము ఏం తెలియపరుస్తుంది? Why does he say the blind leading the blind? మరి ఒక గ్రుడ్డివాడు ఇంకో గ్రుడ్డివాడికి చూపగలడా అన్న ఉపమానము ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? Because God doesn't want us to follow anybody. He wants us to have our own thinking when we do things. కనుక దేవుడు మరి ఎవరిని కూడా వెంబడించకూడదు అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. తర్వాత దేవుని మీద ఆధారపడి మనం కలిగి ఉన్న ఆలోచన ప్రకారంగా మనం నడాలని దేవుడు కోరుతున్నాడు. So whenever you do things for anyone, use your own judgment, because you are the master of your own things. కనుక ఎవరికైనా ఏదైనా విషయం చేయాలనుకున్నప్పుడు నీకు నువ్వు ఆలోచించుకొని అది మంచిదా కాదా అని గ్రహింపు కలిగి నువ్వు చేయాలి. And what does verse 40 say? 40వ వచనం ఏం తెలియపరుస్తుంది? We must understand the disciple is not above his master, but everyone that is perfect shall be as his master. ఒక విషయం తెలుసుకోవాలి, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వలె ఉండును. So friends, let us in our life learn these few things. You know, Jesus always taught by example. He gave similarities. He gave because people were simple. They could not understand things. He always talked in parables so they could try and understand. Everything was a story form that people would be able to follow what he was actually getting at. మరి యేసయ్య చాలా సార్లు మరి సాధారణమైన వ్యక్తులకు ఉపమాన ద్వారా కథల ద్వారా చక్కగా బోధించడం జరిగింది. ఎందుకంటే సాధారణమైన మనుషులు కాబట్టి వాళ్ళకి ఇటువంటి సులువైన సత్యాలు వాళ్ళకి బోధించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సులువుగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు జీవిస్తారని. And verse 40 and 41, 42 tells us that we do not see what is within us. We are very ready to see what is in somebody else's life. మనం ఇక్కడ 40-42 వచ్చి చూసినట్లయితే ఆ వాక్య భాగం ఏం తెలియపరుస్తుందంటే, మనలో ఏమున్నాయో, మనలో లోపాలు ఏమున్నాయో మనం చూసుకోం గాని మన లోపాలు మనం చూసుకోకుండా ఇతర జీవితాల లోపాలు వెంటనే మనం చూడడానికి ముందుకు అడిగేస్తాం మనం. So friends, this week we should learn now not to judge, because when we cannot see what is in ourselves, how are we to judge somebody else? కనుక ఈ వారంలో మనం ఒకటి విషయాన్ని పాటిద్దాం. మనము మన జీవితంలో మనం ఎటువంటి లోపాలు కలిగి ఉన్నామో మనం గ్రహించకుండా ఇతరులను మనం తీర్పు తీర్చకూడదు అన్న ఒక ఆలోచన భావం కలిగి మనం జీవిద్దాం మనం. So may God bless the words that he spoke through me this morning. And I pray, friends, that, we will be less judgmental, like I jump into conclusions. సో కనుక మనము ఉదయకాల సమయంలో దేవుడు నా ద్వారా మాట్లాడిన ఈ యొక్క మాట ద్వారా
మనం గమనించి గ్రహించి దయచేసి ఎవరు కూడా మనము తీర్పు తీర్చకుండా ఉండునట్లు మనం అడుగులు ముందుకేద్దాం మనం. And as I said this before we began this morning's message, I do want you people to put your petitions, put them down so that we receive it beforehand. Let's pray for you all. Let's pray. And if you all need to get in touch with me, I've written my number. Talk to me if there's anything that you need clarification about, anything you want to discuss, anything you want to share. I'm always there for you all. నేను వాక్యము చెప్పక ముందు ప్రారంభములో మీకు ఒక విషయాన్ని చెప్పాను. నా యొక్క కాంటాక్ట్ నెంబరు అక్కడ రాయబడి ఉంది కాబట్టి దయచేసి మీ ప్రార్థన విన్నపాలు ఏ ఉన్నా కూడా దయచేసి నాకు తెలియపరచండి, నాకు కాల్ చేయండి, నాతో మీరు మాట్లాడండి. ఏదైనా సరే మీకు నేను చెప్పిన వాక్య భాగాల్లో మీకు ఏదైనా అర్థం లేకపోతే మీరు నాకు కాల్ చేసి నాతో మాట్లాడి ఆ యొక్క వాక్య భాగం విషయంలో మీరు తెలుసుకోవచ్చు మీరు. But unfortunately, I can only speak in English. I wish I had learned Telugu from my father. అయితే నేను ఇంగ్లీష్ లోనే మాట్లాడగలుగుతాను కానీ బహుశా నేను మా నాన్నగారి తెలుగు నేర్చుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. Thank you. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. God bless. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్ మ్యామ్. ఈ దినమున జడ్జ్ నాట్ అండ్ యూ విల్ బి జడ్జ్ అనే అంశం మీద యోబు గ్రంథము, రోమీయులకు రాసిన పత్రిక మరియు లూకాసు వార్తల ద్వారా అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన సిస్టర్ ఐరన్ రీటా సైమన్ గారికి, అదేవిధంగా తర్జుమా చేసిన బ్రదర్ నిర్మల్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్నీ కూడా అనుదినము యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనము రెండోసారి వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాను. Thank you, Nirmal. Thank you. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నామండి. దయగలిగిన తండ్రి, మీ బంగారు పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో చిన్న మందగా మీ పాదాల సన్నిధి రావడం మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత పర్యంతం మీద ఎంత అవసరాలు నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారా అనేక శ్రేష్టమైన విషయాలు మీరు మాతో మాట్లాడేందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. మరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ పెద్దమైనటువంటి వాక్యాన్ని నీరు కట్టండి, కలిపి చేయండి. మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించాలని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తర్జుమా చేసినటువంటి నిర్మల బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో దాచిన మేలు వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉదయకాల వల్ల మీ పాస్ సన్నిధికి వచ్చారు. అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబాల్లో ఎలాంటి అవసరాలు ఉన్నాయో మాకు తెలియదు కనుకండి. వారి అవసరాల్లో మీరు తోడుగా ఉండి, వారి యొక్క సమస్యల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ నేను మీ సరిగ్గా నడిపిస్తున్నటువంటి బావిని బట్టి, బావికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి పాస్ సన్నిధికి వస్తున్నామండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి. అయినా తిరిగి ఏమైనా కాల వేళ ఎవరు పనులకు వాళ్ళు వెళ్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండండి, ప్రాణాల్లో తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయమని, పెద్దమైన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని, వాక్య బోధించిన బిడ్డను అలాగే తర్జుమా చేసిన బిడ్డను కూడా దీవించమని, గుడికి ఏర్పాటు చేసినటువంటి బావిని సహకరిస్తున్న బిడ్డను ఆశీర్వదించమని, మా పరిశీలనలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. దయచేయండి, మా ప్రకారం మా అపరాధం క్షమించండి, తప్పించుము. ఎందుకంటే రాజ్యము పరమ తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప సాధనకర్త అయిన పరిశుద్ధాత్మ నేను సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన నిర్మల్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.